మరియు యూనియన్ పార్టీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ గారు కూడా వేదికగా కోరుతుంది. అందరికీ మరొకసారి స్వాగతం పడుతున్నాము. ఈరోజు ప్రపంచ బహిరంగ దినోత్సవం మరియు సౌజన్య భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. జనరల్గా సెప్టెంబర్ 3 ఆదివారం జరుగుతాం. ఈ సంవత్సరము 23 సెప్టెంబర్ జరుపుకొని ప్రపంచంలో జరుపుకొని వచ్చారు. అదేవిధంగా యువత కార్యక్రమం వేరే బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. వారి తరఫున గౌరవ డిఆర్ఓ గారికి అభిషేకాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా మన కృష్ణా జిల్లా పాల్గొనడం కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా ముఖ్యంగా పంపిణీ చేసుకుంది. విద్యార్థులకు టీవీ వాటికి తక్కువ చేయలేకుండా సైన్ లాంగ్వేజ్ ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని కాబట్టి మీరు చదువుతున్న ఇండియా డెవలప్ చేసే వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ ఇంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి యొక్క పరికరాలన్నీ కూడా మీరు ఉపయోగించుకొని ఎవరైతే చదువుతున్నారో అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తుంది. అంతేకాకుండా సిఎస్ఆర్ వాటి యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరి మాట్లాడుతుంది. ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ గారు మరి యొక్క సందేశాన్ని ఇస్తారు. దయచేస్తున్నారు. ఈనాటి కార్యక్రమం హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన అందరం ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి నా ఆప్తులు నా సహచరులు అందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ చాలా మంది రావాల్సి ఉంది. అందరూ మార్గ మధ్యంలో ఉన్నారు. వారు కూడా మనతో వచ్చి చేరతారు. ఇక్కడ మన అందరూ ఎందుకంటే నార్మల్ అందరూ ఈక్వల్ అనేటువంటి ఆ దృక్పథంతో కలిగి ఉండాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి అంటే బదిలీలకు 11 మందికి ఫోన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. 11 మందికి మన డైరెక్టర్ గారి చేతుల మీదుగా డిఆర్ఓ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. అలానే వృద్ధులకు వారికి చెవిటి మిషన్లు కూడా అందజేయడం జరుగుతుంది. అది అంటే మనకి ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత వినికిడి శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి ప్రభుత్వం వారు అంటే పెద్ద మనసుతో మీ అందరికీ ఉపకరణాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అవి జాగ్రత్తగా వినియోగించుకోనండి. అలానే బదిలీలకు కూడా అందరికీ ఇప్పుడు ఫోన్లు అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఫోన్లు అనేది మాట్లాడుకుంటాం కదా, అంటే అది తక్కువ ర్యామ్ ఉంటుంది కాబట్టి మీ అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోనండి. సేమ్ అంటే ఇప్పుడు మనం ఎలాంటి మొబైల్స్ ఉపయోగిస్తున్నామో మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది కూడా అలాంటి మొబైల్సే. అవి తొలిపని అన్నారు. అలానే మన అందరికీ ఇప్పుడు 11 మందికి ఫోన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. అంటే జీబీ అనేది తక్కువ ఉంటుంది. మా డెఫండం వాళ్ళకి 5 GB అయితే బాగుంటుంది అని చెప్పానని ఒక ప్రపోజల్.
అంటే స్కూల్స్లో కూడా టెక్స్ట్ బుక్స్లో కూడా అంటే జీకేలో మన ఐఎస్ఎల్ లాంగ్వేజ్ అనేది ఒక అంటే పబ్లిష్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ ఆలోచన సార్. జీకేలో మన సైన్ లాంగ్వేజ్ అనేది ఏపీ అది వద్దన్నది. నా పేరు పాండురంగారావు. నేను డెఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. విజయవాడ నుంచి వచ్చాను. ఫస్ట్ డిఆర్ఓ అయినటువంటి చంద్రశేఖరరావు గారికి, అలానే రవిప్రకాష్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, మన ఏడి కామరాజ్ సార్ గారికి, సీతారాం ప్రసాద్. మనం కూడా సొసైటీలో తక్కువ అనేటువంటి భావం లేకుండా నార్మల్తో పాటు ఈక్వల్గా ఒక స్థానాన్ని మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలి. నేను డెఫ్ అలాంటి ఆ చిన్న చూపు అనే భావాన్ని తీసివేయాలి ఫస్ట్ మనలో నుంచి. మీరందరూ అనేక రకాల ఉద్యోగాల్లో చేస్తూ ఉంటారు. దానిలో మనం కూడా చూసి సొసైటీని చూసి చాలా నేర్చుకోవాలి. మీకేమో చూడడానికి ముందుకు వస్తే మీ యొక్క విషయాలు ఏదైనా ఉంటే పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి అవుతుంది. సందర్భంగా ఇంటర్నేషనల్ డే నమస్కారాలు. సమానత్వం అనే దానికోసం మెసేజ్ ఇవ్వడానికి అంటే మనకి పనిలేని సందర్భంగా యూ షుడ్ కాంపీట్ విత్ ది అదర్స్. చాలామంది ఉద్యోగస్తులు కూడా ఉంటుంటారు. సో యూ కెన్ ఏబుల్ టు రైట్, యూ కెన్ ఏబుల్ టు రీడ్. You are all learned about the communication. You are expertise in the communication. So, what makes difference between other person and you are able to communicate the message or communicate the thing to the other person. So, there is nothing. So, because మనకందరం తెలుసు, మనం తమిళనాడు వెళ్ళామనుకోండి, నేను మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. తమిళనాడు వెళ్తే నేను మాట్లాడేది ఎవరికి అర్థం కాదు, నాకు అర్థం కాదు. జస్ట్ లైక్ దట్ ఇది కూడా అంతే. కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ. మనం బ్రెయిన్తో, ఎస్పెషల్లీ మీ వర్క్ అయితే కంటి చూపుతో, కళ్ళతో, బ్రెయిన్తో ఉన్నారంటే వీఆర్ గిఫ్టెడ్. అందుకనే పాజిటివ్గా ఆలోచించాలి. మనకు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయిపోయింది, ఎవరో అడ్డం వచ్చారు, ఎవరినో మొహం చూశాను పొద్దున్నే, లేకపోతే దేవుణ్ణి నిందించడం, లేకపోతే మనల్ని గవర్నమెంట్ మీద పంపించిన వాళ్ళని నిందించడం కంటే చిన్న యాక్సిడెంట్తో మనకి ప్రమాదం తప్పింది. మేము రోడ్ సేఫ్టీ మీటింగ్ పెడతాం. ప్రతి నెల ఎస్పీ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. మన హైవే మీద ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు రోజుకు ఒకళ్ళు మన హైవే మీద. ఇలాంటి వాళ్ళు 27 మంది. సో మనం లైవ్గా ఉండటం, వెన్ వీఆర్ లైవ్ విత్ బ్రెయిన్, ఇట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ ది గాడ్. సో విత్ దట్
soul is good, brain is good, organs are good, except communication. Everything is good. Just like one person goes to other state. That is the only makes the difference. Otherwise everything is good. So you can understand, you can compete with the others in the society. So మన ప్రవర్తనని బట్టి అంటే దీంట్లో ఉంటుంది, జాలి కాదు, జాలి చూపకూడదు, జాలి పడేటట్లు ప్రవర్తించకూడదు, లేకపోతేనేమో నవ్వుకోకూడదు, అవహేళన చేయకూడదు అనేది ఎప్పుడు ఉంటుందంటే మనం సరిగా ప్రవర్తన లేనప్పుడు. when we are right path, when we are in right path, when we are confident with our own skills and knowledge, nobody will perform our good job holder like others. సో అది మీకు చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది when compared to other person. Even though I have proud. సో ఈ సందర్భంగా అందరూ సమానమే కాబట్టి మనకల్లా మనకున్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఒకటే ఇక్కడ ఉన్న సామర్థ్యం అనేది నాకు అర్థమవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్, విషింగ్ యూ హ్యావ్ గుడ్ కెరీర్. అందరికీ అంటే గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ సెల్ ఫోన్స్ ఇస్తుందంటే సెల్ ఫోన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎడిక్షన్. మాకుంది సెల్ ఫోన్, ప్రధానంగా సెల్ ఫోనే చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడిక్షన్, బట్ డోంట్ ఎడిక్ట్ టు ది సెల్ ఫోన్. ఇట్స్ ఏ మిషన్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ అవర్ అప్గ్రేడేషన్. మన దానికి ఉపయోగించుకునే విధంగా, అప్గ్రేడ్ అవడానికి ఉపయోగించుకునే విధంగా కొత్త కొత్త పరిచయాలు, సో సమాజంలో మంచి గుర్తింపుకి రావడానికి కూడా అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా పాజిటివ్గా, నేను అదే చెప్తున్నాను, పాజిటివ్గా ఉపయోగించుకుంటే పాజిటివ్గా ఉపయోగపడుతుంది. లెట్ us యూజ్ దిస్ గవర్నమెంట్ గివెన్ ఆపర్చునిటీ యాజ్ ఏ పాజిటివ్ ఎనర్జీ టు యువర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మంచిగా ఆర్గనైజ్ చేశారు డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి, డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో అది ఫోకస్ వెళ్ళాలనేటువంటి చెప్పారు. మనసు గట్టిగా ఉంటే ఎటువంటిదైనా మనం సాధ్యం తెలియకపోయినటువంటి చెప్పారు. కాబట్టి సాధ్యమైనటువంటి గౌరవం నచ్చుకుని ఆ ఎటువంటి డైరెక్షన్ ఆ యొక్క రావడం అంటే ఎటువంటి హ్యాబిట్స్ లేకుండా అనుకూల సాధిస్తాము. ఈ కార్యక్రమానికి చేసిన చంద్రశేఖర్ గారు, అలాగే పంచాయతీలు ఈ కామరాజు గారికి, దేవాలయ రామకృష్ణ, మహేంద్ర, సీతారామప్రసాద్, దుర్గాప్రసాద్, గోవర్ధనరావు, హరికృష్ణ, అలాగే నా మధుర సోదరి సోదరులకు అందరికీ నా నమస్కారం. ఇక్కడ నేను నిలబడుతుంటే ఒక నిశ్శబ్ద ప్రపంచంలో ప్రశాంతంగా మీ ముందు ఎప్పుడైనా సరే మీ సమావేశంలో, మీ కార్యక్రమంలో పాల్గొంటే నాకు ఒక ప్రశాంతత ఉంటుంది. నిశ్శబ్దంగా ప్రశాంతత ఆస్వాదిస్తాం. దినోత్సవం, అలాగే అంతర్జాతీయ సాంకేత భాషా దినోత్సవం, వరల్డ్ ఆఫ్ డే ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్. మనం ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు సమానత్వం గురించి. ఈ కార్యక్రమాల్లో ఏదైతే మనం చేసుకుంటున్నామో వీటిల్లో అదే ఉద్దేశం ఉంది. ఆ సందేశం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరూ సమానులు, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరి స్వరము వినపడాలి. అదే ఈ కార్యక్రమంలో ఉన్న సందేశం.
చక్కగా మన డిఆర్ఓ గారు దాన్ని ఆయన సందేశంలో పెట్టడం జరిగింది. ఈ సంకేత భాష మనం తీసుకుంటే ఏదో మనం సైన్ లాంగ్వేజ్లో చెప్పేది ఒక కమ్యూనికేషనే కాదు, దీంట్లో వాళ్ళ భావ ప్రసారం కానీ, ఆ భావోద్వేగాలు కానీ, వాళ్ళ సంస్కృతి కానీ ఇంత మిళితమై ఉన్నాయి ఈ సైన్ లాంగ్వేజ్లో. అటువంటి గొప్ప సైన్ లాంగ్వేజ్ మనము అందరము ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మనం చూసుకుంటే ఇంకా మనకు చాలా సవాళ్ళు ఉన్నాయి. నా దగ్గరికి వచ్చినప్పుడు మిత్రులు చెప్తూ ఉంటారు, సార్ మేము ఏదైనా ఆఫీసెస్కి వెళ్తే లేకపోతే ఎక్కడికైనా వెళ్తే అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, మీ ఆఫీస్లో కూడా సైన్ లాంగ్వేజ్ సరిగా తెలిసిన వాళ్ళు లేరు, కాబట్టి మా భావ వ్యక్తీకరణ అనేది జరగడం లేదు. భావ వ్యక్తీకరణ అనేది ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది మీరు ఇవ్వండి అని మీరు చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. అంటే మనం ప్రతి ఒక్క ఆఫీసులో కానీ ఇంటర్ప్రిటర్స్ పెట్టడం కానీ లేకపోతే బేసిక్ ఈ సంకేత భాష సైన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉండటం కానీ చేయాలి. అంటే నేను ఆల్రెడీ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ముఖ్యమైన ఆఫీసెస్లో ఒకరు ఇద్దరిని ఐడెంటిఫై చేసి అన్ని డిపార్ట్మెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాలకు వస్తే మన పెన్షన్స్ గురించి కానీ, కలెక్టరేట్ కానీ, లేకపోతే రెవెన్యూకి సంబంధించినట్టు కానీ అట్లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళకు ఉన్న వాళ్ళనే మనకు ఈ సైన్ లాంగ్వేజ్లో బేసిక్స్లో మనం ట్రైనింగ్ ఇస్తే తప్పనిసరిగా మీ భావ వ్యక్తీకరణ అవకాశం కల్పించుకుంటుంది. అందువల్ల అది ఒకటి మేము ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. దగ్గరలో అది ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని అది రాష్ట్రం మొత్తం అమలు పరిచేదానికి చేస్తాం. ఎందుకంటే అన్ని ఆఫీసులో కానీ అన్ని చోట్ల కానీ మనం కొత్తగా ఇంటర్ప్రిటేషన్ ఉద్యోగాలు పెట్టాలంటే మన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి. దానివల్ల మనకు మనకునే దాన్ని మనం ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఆ సబ్జెక్టు ఏదైతే డీల్ చేస్తున్నారో పబ్లిక్ ఆఫీసెస్లో ఆ సైన్ లాంగ్వేజ్ రీసెంట్గా మనం కానీ బేసిక్స్ అని ఇచ్చే వాళ్ళు తప్పనిసరిగా ఆ ఉద్దేశం మనకు నెరవేరుతుంది లక్ష్యం. అది ఒకటి తప్పకుండా చేస్తామని చెప్పి అనుకున్నాను. అలాగే మిత్రులు చెప్పారు స్టార్టింగ్లో మేమందరము జిల్లాల్లో ఈరోజు జరుపుతున్న కార్యక్రమాన్ని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో పెట్టమని మీరు అడిగారు. అంటే నేను ఒక నాయకుల తరపునే ఆలోచించలేదు, అందరూ బదులు తప్పని ఆలోచించి ప్రతి ఒక్కరు విజయవాడకు రావాలంటే చాలా కష్టం కాబట్టి అన్ని జిల్లాల్లో కన్నా ఈ సమావేశం పెడితే ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు హాజరై మీ సమస్యలు కూడా వాళ్ళకు అవగాహన కలిగే విధంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఇంపార్టెన్స్ మీకు సమాన హక్కులు కల్పించడం వాళ్ళు కూడా భాగస్వామ్యం జిల్లాలంతగా అవుతారని చెప్పి నేను మీరు చెప్పినట్టు జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలు నేను రద్దు చేయలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సమావేశం పెట్టాలని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను రాకముందు ఈ అప్డేట్ గురించి ఎప్పుడు మనము ప్రభుత్వ పరంగా ఇప్పుడు నిర్వహించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజెస్ అలాగే వరల్డ్ కప్ డేని అన్ని జిల్లాల్లో బడ్జెట్ ఇచ్చి అమలు పరచమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందుకే మనం అన్ని జిల్లాల్లో ఇది మనం జరుపుతున్నాం. అంతకుముందు లేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను 93లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తిని. అప్పుడు ఈ డబ్ డేలు మనకు ఎప్పుడు చేయలేదు. ఒక వన్ డిజేబుల్ డే ఒకటే చేసేవాళ్ళము.
అందువల్ల మనము ఇండస్ట్రీలో తప్పనిసరిగా మీ యొక్క వినతిని పరిశీలిస్తామని మీకు నిర్వహించుకుంటున్నాను. ఎందుకంటే మనకు మొత్తం 20 డిజబిలిటీస్ ఉన్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం 20 యొక్క వికలాంగులు ఉన్న వాళ్ళు దివ్యాంగులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికి కలిపి డిసెంబర్లో మనము 3వ తేదీన ప్రపంచ దివ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ డిసెంబర్లో జరగబోయే ప్రపంచ దివ్యాంగ దినోత్సవంలో తప్పనిసరిగా మీకు హియరింగ్ ఇంపైర్డ్ అంటే బదిలీలకు మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. తప్పనిసరిగా మీకు ఆ రోజు గుర్తింపు కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇందాక సమావేశం చెప్పారు, మీరు ఇస్తున్నట్టు 4G ఫోన్స్ మీరు ఇంకా BSNL టైప్లో 4G ఇస్తే ఎయిర్టెల్ జియో మార్గా 5G ఇవ్వండి మాకు అని ఇప్పుడే కోరారు. తప్పనిసరిగా నెక్స్ట్ ప్రొక్యూర్ చేసేసి తప్పనిసరిగా 5G ఫోన్సే ప్రొక్యూర్ చేస్తాము. మాకు APPS ద్వారా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ఈ స్మార్ట్ ఫోన్స్ నెక్స్ట్ ఇవ్వబోయేటన్ని తప్పనిసరిగా 5G ఫోన్స్ వాటిని వాస్తవంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాకు చెప్పారు మీకు ఇది ఒక అడిక్ట్ కాకూడదు ఫోన్ అని, కానీ దాన్ని ఉపయోగించుకుంటే ఎంతైనా భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎందుకంటే మీకు ఇది ఒక కమ్యూనికేషన్ సాధనంగా మీ భావ వ్యక్తీకరణకు అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు దాన్ని వీడియో కాల్ చేసి సైన్ లాంగ్వేజ్లో మీరు ఆ పక్క అవతల వ్యక్తికి మీ యొక్క ప్రసార భావప్రచారం చేస్తున్నాం. అదే మేమైతే మాట్లాడతాం. మీరు మాట్లాడారు కాబట్టి కంపల్సరీ 5G ఉన్న ఫోన్ కావాలి. తప్పనిసరిగా 5G ఫోన్ ఇస్తాము. తప్పనిసరిగా అది మీకు ఈ అవరోధాలను అధిగమించి అవకాశాలు అందిపించుకునేదానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే మనకు ఈ దీంట్లో ప్రభుత్వము ఎంత బాధ్యత ఉందో సమాజం కూడా అంతే బాధ్యత ఉంది, అంతకన్నా ఎక్కువ బాధ్యత. మీరు బదులు మనకు తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు చిన్నప్పుడు కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. ఎవరు భవిష్యత్తు అయినా సరే ఫస్ట్ చిన్నప్పుడు కుటుంబంలోనే ఆధారపడి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు చాలామంది మనకు ఎందుకు ఇవి బదులు అవుతున్నారంటే మూలవారుగా తయారవుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి వినికిడి లోపం ఉన్నందువల్ల వాళ్ళు ఆ సౌండ్స్ ఎందువలన నోట్లెస్ సౌండ్స్ కాకలేకుండా అదే మనము అర్లీ ఇంటర్వెన్షన్ అంటే చిన్నప్పుడే గుర్తించి వాటికి సరైన వైద్య సేవ మనం కల్పిస్తే వాళ్ళకు ఆ వికలాంగం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేస్తుంది. అటువంటి చిన్నపిల్లలను RPSK కార్యక్రమం ద్వారా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి మనకు NTR వైద్య సేవ కింద వాళ్ళకు కార్టియర్ ఇంప్లాంటేషన్స్ ఇచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకు మాటలు వచ్చేదానికి స్పీచ్ థెరపీ కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా తీసుకుంటున్నారు. అది నేను పూర్తిగా వాటి మీద మంచి ప్రచారం కల్పించి అటువంటి చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళకు ఇటువంటి అవకాశము పొందేట్టుగా వినియోగించేట్టుగా చేయవలసిన కోరుతున్నాను. అలాగే మనకు ఆ బదిర పిల్లలు ఉన్న కుటుంబంలో ఆ తల్లి తండ్రి ఇద్దరికి ఈ సాంకేతిక భాష అంటే సైన్ లాంగ్వేజ్ వచ్చుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్కూల్లో మనం పోయినప్పుడు స్పెషల్ స్కూల్లో లేకపోతే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్లో ఇంటర్ప్రిటేషన్ ఈ సైన్ లాంగ్వేజ్లో వాళ్ళు క్లాసెస్ చెప్తారు. అదే
అలాగే మొన్న మీటింగ్లో కూడా దీనికి ఇన్స్ట్రక్షన్ టీటీఎంలో అంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఒక చెప్పడం జరిగింది. ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పిల్లల యొక్క బదిర విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ఈ సైన్ లాంగ్వేజ్ మీద మనకు అవగాహన కల్పిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసము ఈ సంకేత భాష అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అలాగే ఉపాధ్యాయులు మనకు స్పెషల్ స్కూల్స్ కాకుండా నార్మల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ నార్మల్ స్కూల్స్లో కూడా బేసిక్స్ మనకు ఉపాధ్యాయులు సైన్ లాంగ్వేజ్ మనకు తెలుసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ ఐఆర్టీస్ అలాగే స్పెషల్ టీచర్స్ వాళ్ళందరినీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అపాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎల్లుండి కూడా ఈ టీచర్స్ కూడా మనకు వస్తున్నారు. మన స్పెషల్ స్కూల్స్లో ఉన్న ఖాళీలు కూడా మనం ఎల్లుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నాము. కాబట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర గణలేండి ఇంట్లో మాత్రం, అది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం అందరము అనుకుంటున్నాం, సమానంతో చక్కగా చెప్పారు చంద్రశేఖర్ గారు. మనందరం ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళందరికీ వాళ్ళ హక్కులు కాపాడదామని, అలాగే వాళ్ళ స్వరం విందామని, వాళ్ళకందరికీ సమాజంలో ఆత్మగౌరవము అలాగే ఆత్మవిశ్వాసము కల్పిద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణా జిల్లా యంత్రాంగానికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ ముగిస్తున్నాను. అనేక విషయాలు చాలా వివరంగా విశ్లేషించారు. ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రజలు ఏవైతే పాయింట్స్ రేజ్ చేశారో వాటన్నిటిలో కూడా తీసుకోబోయే చర్యల గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు డైరెక్టర్ ఏ విషయాలైతే తీసుకెళ్ళామో అవన్నీ కూడా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటారని మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా మీకు ఎప్పటికీ కూడా ఖచ్చితమైన చర్య తీసుకుంటామని డైరెక్ట్గా మనకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుని వాటి యొక్క మనం ఏవైతే ఈ మీటింగ్లో సార్ తీసుకొచ్చామో అవి కూడా పరిపూర్ణంగా అవ్వాలి. మన ముఖ్యమంత్రి సహాయ సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారా మన విద్యార్థులకు అందరికీ కూడా ఉచిత ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ఎవరైతే అప్లై చేశారో ఆ విధంగా మన దగ్గర ఈ హీరింగ్ ఇంపేర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెస్పాన్స్ గురించి అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఇక వయోవృద్ధులకి వినికిడి యంత్రాలు కూడా వారు అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ పెద్ద చేతుల మీదుగా వారికి అందజేయడం జరుగుతుంది. ఒక్కొక్కరి పేర్లు పిలుస్తాం. దయచేసి మీరు నిమ్మగడ్డ సాయిరామకృష్ణ, నిమ్మగడ్డ సాయిరామ్, నాగ సాయి, యాంటోనీ,
పట్టుకో
సాల్ట్గా తీసుకొస్తా చిన్నగా చిన్న స్పూన్. चल